అసలు ఈ జాయింట్ రీప్లేస్‌మెంట్ అనేది బయట చాలా ఎక్కువగా వినబడుతుంది. ఈ జాయింట్ రీప్లేస్‌మెంట్ అనేది అవసరం అంటారా? మెడిసిన్స్ ద్వారా తగ్గదా? జాయింట్ రీప్లేస్మెంట్ అనేది ఫైనల్ రిసోర్స్ అండి మనకి. ఇనీషియల్గా గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఆస్టియోఆర్థరైటిస్ అంటే అరుగుదల స్టార్ట్ అయినప్పుడు దెర్ ఆర్ అదర్ రెమెడీస్. ఫస్ట్ కన్జర్వేటివ్గా చూడాలి. కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అనేది ఫస్ట్ ప్రక్రియ. కన్జర్వేటివ్ మేనేజ్మెంట్లో ఫస్ట్ పెయిన్ కిల్లర్స్ ఇవ్వటం, దాని తర్వాత కొన్ని ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్, ఎందుకంటే మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఇవ్వటం, అలవాటులు కింద కూర్చొనే కానీ ఇండియన్ టాయిలెట్స్ వాడటం, స్క్వాట్ చేయటం, మెట్లు ఎక్కటం దిగటం ఎక్కువగా అధికంగా చేసేవాళ్ళని ఇవన్నీ కూడా అవాయిడ్ చేయమని చెప్తాం. వీటితో పాటు నెక్స్ట్ స్టేజ్ వచ్చేటప్పుడు ఇంట్రా ఆర్టికులర్ ఇంజెక్షన్స్ కొన్ని ఉంటాయి. కొంతమందికి స్టెరాయిడ్స్ ఇస్తారు, కొంత హైలూరోనిక్ యాసిడ్ అనే కొంచెం గమ్ ఎక్కిస్తూ ఉంటారు, అది ఇస్తాము. వాటితో కూడా ఉపశమనం కలగని పక్షంలో నెక్స్ట్ స్టేజ్ వెళ్ళి ఆర్థ్రోస్కోపిక్గా ఎక్కడైనా పాక్షికంగా చిన్నగా ఒక ఏరియాలోనే అరుగుదల స్టార్ట్ అయితే, అంటే కార్టిలేజ్ మనం మృదుస్థలం అరుగుదల స్టార్ట్ అయితే అది కాండ్రోసైట్ ఇంప్లాంటేషన్, అంటే ఆ ఏరియాలో కాండ్రోసైట్స్ కూడా మనం ఇంప్లాంట్ చేస్తాం అనమాట. అంటే సెల్స్ని అక్కడ పెడతాం వల్ల డెవలప్ అవుద్దని. ఇంకా ఫైనల్ స్టేజ్లో ఇవన్నీ కూడా ఉన్న పక్షంలో గ్రేడ్ 3, 4 స్టేజెస్లో ఇక కంప్లీట్గా అరిగిపోయి వంగిపోయిన మొక్కవాళ్ళు నడవలేని స్థితిలో ఉన్నప్పుడు, అంటే పేషెంట్కి నొప్పి అనేది మెయిన్ కారణం. అది రొటీన్ యాక్టివిటీస్ని బోదర్ చేస్తుంది, ఇబ్బంది పెడుతుంది అనే రోజున ఇంకా ఫైనల్ స్టేజ్ వచ్చినప్పుడే ఈ జాయింట్ రీప్లేస్మెంట్ అనేది మనకి సినారియోలోకి వచ్చుద్ది. సరే, ఈ జాయింట్ రీప్లేస్‌మెంట్ అన్న విషయాన్ని మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఇది అంతకు ముందు ఉందంటారా? ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్ గురించే ఈ జాయింట్ రీప్లేస్‌మెంట్ అనే సమస్యలు ఎక్కువయ్యాయి అంటారా? ముందు కూడా ఉండేదండి జాయింట్ రీప్లేస్మెంట్. అంటే ఇప్పుడు కీళ్ళ అరుగుదల అనేది ఇప్పుడు ఉండేది, కానీ అప్పటికు ఈ అధునాతిక పరికరాలు కానీ లేకపోతే ఈ సర్జరీ అందుబాటులో లేక అట్లా గడిపేసేవారు మన తాతలు వాళ్ళందరూ. అంతేగాని ఇది లేకుండా లేదు. ఇది వచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటంటే అందుబాటులో ఉండటం వల్ల, దానికి పరిష్కార మార్గం ఉందని తెలుసుకుంటాం వల్ల, ఇది చేర్చుకుంటాం వల్ల నొప్పి లేకుండా మళ్ళీ ఇదివరకట్లాగే వాళ్ళు రెగ్యులర్ యాక్టివిటీస్ కొనసాగించవచ్చు.